ముందుగా దోస పిండిని తీసుకుని ఇలా పల్చటి కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. 2-3 నిమిషాల వరకు అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుని దానిపైన ఇలా ఆనియన్తో రబ్ చేసుకుంటే నాన్ స్టిక్ లేయర్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత 2 గరిటెల దోస పిండిని పెన్నం పైన వేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోస పైన ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ని తీసుకుని దోస పైన తురుముకోవాలి. అయితే చీజ్లో లాగా బటర్లో లాగా పన్నీర్లో సాల్ట్ కంటెంట్ అనేది యాడ్ చేయరండి. సో మీరు ప్లెయిన్గా తీసుకునేటట్టు అయితే ప్లెయిన్గా పిల్లలకైతే ఇలా పెట్టేస్తే బాగానే ఉంటుందండి. కానీ మనం పెద్దవాళ్ళని తినేటప్పుడు ఏదైనా పౌడర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇడ్లీ పొడి కానీ కారం పొడి కానీ అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దోశ చుట్టూతా కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల సేపు దోశ దోరగా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత దోశ అంచులు పైకి లెగుస్తుంది కదండి, అప్పుడు మనం దోశని ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ తీసి సర్వ్ చేసుకోవాలి. అదే మనం తినేటట్లయితే పల్లీ పొడి కానీ, కంది పొడి కానీ, కారం పొడి కానీ, ఇడ్లీ పొడి కానీ, నువ్వుల పొడి కానీ, ఇలా మీకు ఏ పౌడర్ అయితే అందుబాటులో ఉంటుందో అది కూడా యాడ్ చేసుకుని తర్వాత మీరు పన్నీర్ని గ్రేట్ చేసుకుని తీసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కొంచెం మెల్ట్ అవుతున్నప్పుడు దోశ బాగా కాలిన తర్వాత మీరు ఇలా దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలండి. పన్నీర్ దోశ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు బటర్ పన్నీర్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు అదే పెన్నం మీద ఒకసారి ఆనియన్ స్లైస్తో మళ్ళీ రబ్ చేసుకుని ఒక 2 గరిటెల దోశ పిండిని తీసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వేసుకునేది బటర్ పన్నీర్ దోశ కాబట్టి మీరు నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. దోశల్లోకి ఆయిల్ యాడ్ చేయకండి. అలానే ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలానే క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బటర్ని ఒక 2-3 క్యూబ్స్ వరకు మీరు యాడ్ చేసుకోండి. మీ ఇష్టం అండి, ఎన్ని క్యూబ్స్ యాడ్ చేసుకున్నా 2-3 క్యూబ్స్ అయితే సరిపోతాయి. ఆ తర్వాత పన్నీర్ని కూడా ఇలా గ్రేట్ చేసి యాడ్ చేసుకోండి. మీరు పన్నీర్ని గ్రేట్ చేసుకోకుండా ప్లెయిన్గా బటర్ దోశ కూడా వేసుకోవచ్చండి. అది కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే బటర్ పన్నీర్ దోశ ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే పిల్లలకైతే నార్మల్గా ఇలానే ఇచ్చేసేయచ్చు. అయితే అడల్ట్స్ మనం తినేటట్టయితే కొంచెం కారంగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఏదైనా పౌడర్ మీ దగ్గర ఉంటే కంది పొడి కానీ కారం పొడి కానీ యాడ్ చేసుకోండి. సో మీకు నచ్చిన చట్నీతో బటర్ పన్నీర్ దోశని టేస్ట్ చేయించండి. సో పైనుండి గార్నిష్ కోసం వేడివేడి బటర్ దోశ పైన ఇంకొక బటర్ క్యూబ్ని వేసి మీరు అందించారంటే అందరూ ఇంప్రెస్ అయిపోతారు. సో ఇప్పుడు చీజ్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. నార్మల్గానే మీరు దోశను వేసుకున్న తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అలానే క్యారెట్ని కూడా యాడ్ చేసుకుని చుట్టూ ఎడ్జెస్లో కొద్దిగా ఆయిల్ని మీరు స్ప్రింకిల్ చేసుకుని మోజరెల్లా చీజ్ ఉంటుంది కదా, ఆ మోజరెల్లా చీజ్ క్యూబ్ని దోశ పైన ఇలా గ్రేట్ చేసి యాడ్ చేసుకోవాలి. మీకు చీజ్ కనుక ఇష్టమైతే ఎక్కువగానే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మోజరెల్లా చీజ్లో వాళ్ళు సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేస్తారండి. సో మీరు గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ మొత్తంలో యాడ్ చేసుకున్నట్లయితే కారం అలానే సాల్ట్ కూడా సరిపోతుంది కాబట్టి మీకు పెద్దగా వేరే కారం పొడి ఇవన్నీ యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. మీకు కావాలి అనుకుంటే బటర్ క్యూబ్ని ఒకటి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ నార్మల్ ఆయిల్తోనే వేసేసుకోవచ్చు. దోశ బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి కారం పొడితో అలానే మీ ఫేవరెట్ చట్నీతో అల్లం పచ్చడితో టేస్ట్ చేసినట్లయితే అద్దిరిపోతుంది. సో మీకు ఈ 3 వెరైటీల దోశలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.